స్టూడెంట్స్, వెల్కమ్ టు మన్విత్ అకాడమీ. ఈరోజు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ తర్వాత కాల్ లెటర్స్ గురించి కానీ మన డిఎస్సి వెబ్సైట్ లోనే ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో ఈ కాల్ లెటర్స్ గురించి కానీ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈరోజు మనం చూద్దాం. సో ప్రెస్ నోట్ ఏంటి, తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేద్దాం. టోటల్ పోస్ట్స్ 16,347. ఇందులో 3% వచ్చేసి స్పోర్ట్స్ కోటా కింద తీసినట్టుగా మనం అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు. ఈ టోటల్ పోస్ట్ లో దీనికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ప్రెస్ నోట్ ఏంటి. సో డిఎస్సి వాళ్ళు అఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి కానీ తర్వాత కాల్ లెటర్స్ డౌన్లోడ్ ప్రాసెస్ గురించి కానీ మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రెస్ నోట్ లో. ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ లో ఏముందో అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే చూద్దాం. రైట్, ఇది ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. డిఎస్సి అప్లికేషన్ దానికి సంబంధించి తర్వాత అప్లికేషన్ ఎలా మీరు సబ్మిట్ చేశారో, తర్వాత దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎలా అయితే రిలీజ్ చేశారో, దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇది వెబ్సైట్ గవర్నమెంట్. ఇందులో ప్రెస్ నోట్ అనే ఒక గ్రిడ్ ఉంది. సో మల్టిపుల్ సెక్షన్స్ లో మీకు ఉన్నటువంటి ఎఫ్ఏక్యూస్ కానీ, తర్వాత జియోస్ ఏంటి, పోస్ట్ వేకెన్సీ ఏంటి, ఫైనల్ కి ఏంటి, సో మార్క్ టెస్ట్ లింకులు కానీ, తర్వాత సబ్జెక్ట్ సిలబస్ గురించి కానీ మొత్తం అన్ని డీటెయిల్ ఇచ్చారు. సో ఇక్కడ విల్ గో ఫర్ ది ప్రెస్ నోట్ గ్రిడ్ కనపడుతుంది అందరికి. ఇక్కడ లేటెస్ట్ గా ఇచ్చారు 25th రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రెస్ నోట్ లో ఏముందనేది చూద్దాం. అందరికి ఐ హోప్ స్క్రీన్ విజిబుల్ గా ఉందనుకుంటున్నాను నేను. ఈ ప్రెస్ నోట్ లో ఏముందంటే, ఇది అధికారిక వెబ్సైట్ కదా ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ అనేది. సో వీళ్ళు అధికారికమైనటువంటి వెబ్సైట్ లో వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ కానీ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ఇందులో ఉంచడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లో కాల్ లెటర్స్ సంబంధించి కానీ, తర్వాత స్టూడెంట్స్ కి ఏమన్నా సందేహాలు ఉన్నా కానీ, ఎఫ్ఏక్యూస్ కానీ అవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కానీ మనం గమనిస్తే అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన జిల్లాలోనే జరుగుతుంది. సో ఇప్పుడు 28/8 అంటే గురువారం రోజు 28th తర్వాత 9కే స్టార్ట్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని. మరి దీనికి సంబంధించి మరి కాల్ లెటర్స్ కావాలి కదా, అవి ఎప్పుడు మీకు వెబ్సైట్ లో పెడతారంటే ఇదిగోండి 26వ తారీఖు మధ్యాహ్నం నుండి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయితే మీరు ఎగ్జామ్ మీరు సబ్మిట్ చేశారో, మీ రిజల్ట్స్ ఎలా అయితే చూసుకున్నారో ఆ లాగిన్ డీటెయిల్స్ లోనే ఈ కాల్ లెటర్స్ కూడా ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కాల్ లెటర్ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకురావాలి అనేది కూడా మనం ఇక్కడ కానీ గమనిస్తే, ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నేనేదో అప్రాక్సిమేట్ గా నేను ఇవ్వట్లేదు, ఇది మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లోనే ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్,
లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత కొంతమంది పిహెచ్సి అభ్యర్థులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం వాళ్ళకి ధృవీకరణ పత్రం ఒకటి కావాలి, సర్టిఫికేషన్ ఒకటి. తర్వాత కాల్ లెటర్స్ లో ఏవైతే మీకు మెన్షన్ చేశాడో ఆ కాల్ లెటర్ సంబంధించినటువంటి ఇతర సర్టిఫికేట్స్, అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించింది, మీ క్యాస్ట్ కి సంబంధించింది. ఒకవేళ మీరు పిహెచ్సి రిజర్వేషన్ లో కానీ మీరు అప్లై చేసిన పని అయితే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం ఒకటి. తర్వాత మీకున్నటువంటి సర్టిఫికేట్లు అన్ని కూడా 3 సెట్స్ జిరాక్స్ కావాలి. 3 సెట్స్ కూడా గెజిటెడ్ సైన్ తోటి ఉండాలి. గెజిటెడ్ సిగ్నేచర్స్ తో 3 సెట్స్, 3 sets of Xerox copies that should be attested by the gazetted officer. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది మీకు మరి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటుందా లేకపోతే నార్మల్ గా బ్లూ కలర్ ఉంటుందా అనేది మీ ఇష్టం, అక్కడైతే వాళ్ళే మెన్షన్ చేయలేరు. కానీ మీరు జనరల్ గా అయితే అన్ని అఫీషియల్ పోస్ట్ అన్నింటి కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి పాస్పోర్ట్స్ ఫొటోస్ ఉండటం అనేది మనం గమనించవచ్చు. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ లెటర్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఎక్కడికి రావాలి, విన్నింగ్ ఆఫ్ ద డేట్, ఎక్కడికి రావాలి ఏందని చెప్పేసి మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ సెట్ తీసుకొని మీకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కాల్ లెటర్ లో మెన్షన్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ కి మీరు మార్నింగ్ 9 మీరు అటెండ్ అవ్వాలని చెప్పేసి, ఇది అఫీషియల్ లెటర్, ఈ ప్రెస్ నోట్ లోనే వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ ప్లేస్ ఉందో అన్ని కూడా వాళ్ళు డీటెయిల్ గా కాల్ లెటర్ లో మెన్షన్ చేశామని ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు ఏవైతే సర్టిఫికేట్లు తీసుకెళ్తున్నారో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏంటి సంబంధిత సర్టిఫికేట్ వెబ్సైట్ లో మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అన్ని కూడా. తర్వాత కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరవటం వల్ల అభ్యర్థి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమ నిబంధనల ఆధారంగానే జరుగుతుంది. అంటే మీకు కాల్ లెటర్ వచ్చిందని చెప్పేసి కన్ఫర్మేషన్ కాదు, కానీ జస్ట్ మీరు మీ సర్టిఫికేట్లు అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీరు ఏదైతే ఉందో ఈ పిహెచ్సిలో కానీ మీరు ఒకవేళ పిహెచ్సిలో కానీ రిజర్వేషన్ తరపున అయితే మీరు మీరు కానీ ఒకవేళ అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన పిహెచ్సి సర్టిఫికేట్ 3 sets of Xerox, 3 sets of Xerox with gazetted sign. నెక్స్ట్ దాంతో పాటుగా మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇవన్నీ కాల్ లెటర్ లో మీకు వెన్యూ, తర్వాత డేట్ అండ్ టైం వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి ఈ కాల్ లెటర్ లో దీని ప్రకారంగా మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పోతున్నారో మీరు ఈ డీటెయిల్స్ గురించి కొంచెం మీరు అవగాహనతో ముందుకెళ్తే కొంచెం బెటర్ గా ఉందని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా ప్రెస్ నోట్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు మాకు ఇచ్చేటువంటి, నాకు నిన్న కొంతమంది కాల్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమి అని కానీ మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ గమనిస్తే ఇది డిపార్ట్మెంట్ పోస్ట్ ఎంపీ, జడ్పీ, మున్సిపల్. తర్వాత ఈ డిపార్ట్మెంట్ సంబంధించి 13,192 ఈవెన్ డైరెక్ట్ మన వెబ్సైట్ లో వీ కెన్ గో అండ్ చెక్ డైరెక్ట్లీ దేర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ చెక్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. అసలు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కానీ మనం గమనిస్తే ఇక్కడ చూశారు కదా, రైట్. సో ఇప్పుడు ఈ పేజీ క్లియర్ కనపడుతుందా, ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి పోస్టులు 16,347 పోస్టులు. దీనికి సంబంధించి
ఎంపీ జెడ్పీ మున్సిపల్ ఈ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో 13,192, ఏపీఎంఎస్ 286, తర్వాత ఏపీఆర్ఈఐఎస్ 190 పోస్టులు, తర్వాత సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి బీసీ వెల్ఫేర్ శాఖ, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సెగ్రిగేట్ చేశారు. ఈ చేసినటువంటి ఈ 9 డిపార్ట్మెంట్స్ కి ఏదైతే ఉందో ఈ 9 డిపార్ట్మెంట్స్ కి 16,347 పోస్టులు ఇలా సెగ్రిగేట్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని పోస్టులు ఉంది ఏంటని చెప్పేసి ఇలా వాళ్ళు సెగ్రిగేట్ చేశారు. ఓవరాల్ మనకున్నటువంటి పోస్టులు 16,347. వాళ్ళు చెప్పేందంటే ఒక 3% స్పోర్ట్స్ కోటా చేస్తామని చెప్పారు. ఇదంతా అఫీషియల్ అధికారిక వెబ్సైట్ నుంచి మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు కానీ అవి కానీ ఏమన్నా ఉంటే ఇంకా వాళ్ళు కింద కొన్ని ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఈ డిఎస్సి ద్వారా ఏ పోస్టులు వాళ్ళు ఫిల్ చేస్తానని చూస్తే సెకండరీ ఇయర్ టీచర్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్లు, ట్రైన్ గ్రాడ్యుయేట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇవి ఈ పోస్టులకి ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఫిల్ చేయబోతున్నారు. వాటిలో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, తర్వాత కొన్ని ఏమో డైరెక్ట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ లో తీసుకునేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్ లో మనం చూడొచ్చు. ఇక్కడ ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ పోస్ట్ లో చాలా ఇంకా మల్టిపుల్ గా మనం చూడొచ్చు. ఇది జస్ట్ ఇదిగో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటని చెప్పేసి ఫీజు చెల్లించేటువంటి విషయం కానీ, తర్వాత క్యాస్ట్ కి సంబంధించినవి కానీ, ఈ ఇట్లా ఇప్పుడు రీసెంట్ గా మన ఈవెన్ డిఎస్సి అంటే కొంతమంది టెట్ ఉంటుంది, టెట్ రాస్తారు కదా, ఆ టెట్ లో కూడా మీరు గమనిస్తే 50% అని, ఎస్సీ ఎస్టీలకి 40% అని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు. ఇట్లా మల్టిపుల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అన్ని ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే, తర్వాత దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఎలా అమలు చేస్తారని కూడా ఇక్కడ మనం కానీ గమనిస్తే ఈ జియో 77 ఉంది. ఈ జియో 77 ఈ 2023 ప్రకారంగా దీనికి సంబంధించినటువంటి 4 విభాగాల్లో ఈ రిజర్వేషన్స్ అమలు చేయడానికి తర్వాత ఈ డిఎస్సి కమిటీ ఈ రిజర్వేషన్ ప్రాసెస్ అనేది ఓవరాల్ గా ఇలా వాళ్ళు దీన్ని బేస్ చేసుకుని ఫైనల్ లిస్ట్ ని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ గా డిఎస్సి ఎలా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి, తర్వాత దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ ని మనం తీసుకెళ్ళాలి, తర్వాత దాని వెన్యూ ఏంటి, ఎప్పుడు కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చేటువంటి వెబ్సైట్ లోనే మనం చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ వేకెన్సీస్ ఇది కానీ చూస్తే ఇక్కడ గమనించారు మీరు, ఇప్పుడే మనం చూసాం కదా ఏపీ మోడల్ స్కూల్స్ అని, తర్వాత ఏపీ రెసిడెన్షియల్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా మనం చూసాం కదా. ఇవే డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత ఏజేపీ ఎంజేపీ బీసీ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో ఈ డిపార్ట్మెంట్స్ లో దానికి సంబంధించిన పోస్టులు ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మోడల్ స్కూల్స్ కానీ మనం గమనిస్తే ఈ పీడిఎఫ్ చూసారా ఇలా ఉంటుంది. బీసీబీ రిజర్వేషన్ సంబంధించి ఇవి. సో ఓవరాల్ గా పోస్టులు ఎన్ని, తర్వాత ఈ పోస్ట్ దేనికి సంబంధించి ప్రిన్సిపాల్ కి సంబంధించి బీసీబీ, తర్వాత ఎస్సీ గ్రేడ్ 3లో 2 ఉన్నాయి, తర్వాత కరెంట్ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. అందులో ఉమెన్స్ కేటగిరీ ఏంటి, టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్ ఎంత, ఓపెన్ కేటగిరీ ఏంటి, లోకల్ ఏంటి, తర్వాత ఈ రిప్రజెంట్ ఏదైతే దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్స్ లో ఎలా రోస్టర్ కేటగిరీ ఎలా చేస్తారు అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకుని మోడల్ స్కూల్లో దానికి సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పోస్టులు అన్ని కూడా ఇప్పుడు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. తర్వాత ఒక్కొక్క గ్రేడ్ కి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే కొంతమంది డిఈడి చేస్తుంటారు, డిఈడి చేస్తుంటారు, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళకి మెన్షన్ చేయడం జరుగుతుంది. మూడో మీకు ఇచ్చేటువంటి వెబ్సైట్ లో కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇందులో మనం ఇంకా మల్టిపుల్ నోటిఫికేషన్ సంబంధించి ఏంటి, ఫైనల్ కి ఏంటి, పోస్ట్ వేకెన్సీస్ ఏంటి, ఇందాక మనం గవర్నమెంట్ ఆర్డర్ చూసాం జియో 77 2023లో ఇచ్చిన ఇప్పుడే చూసాం కదా, దానికి సంబంధించి. తర్వాత యూజర్ మాన్యువల్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము, ఎప్పుడు ఫైనల్ చేస్తాము, తర్వాత యూజర్ మాన్యువల్స్ బదులు స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఆల్రెడీ మనం ఇందాక చూసాం కదా. తర్వాత ఇవి చూడండి, విధానం చూస్తే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్ని వేకెన్సీ ఫైల్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదో ఒక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తీసుకున్నాం, వేకెన్సీ ఫైల్ శ్రీకాకుళం సంబంధించి వేకెన్సీ ఫైల్ ఇది ఎట్లా ఉంది. సో ఏ సబ్జెక్ట్ కి తర్వాత
లోకల్ ఓసీ కేటగిరీ ఏంటి, బీసీ ఏంటి, దీనికి సంబంధించినటువంటి మల్టిపుల్ పోస్ట్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇలా డిఎస్సి ఈస్ గోయింగ్ టు బి ఫైనలైజ్ ద లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ డిఎస్సి యాజ్ పర్ ద రిజర్వేషన్ క్రైటీరియా. సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి ప్రజెంట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ పోస్ట్ కానీ, తర్వాత ఈ సెగ్రిగేట్ చేసినటువంటి విధానాలు కానీ అన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రెస్ నోట్ ఏంటి, తర్వాత ఎన్ని పోస్టులు ఎలా చూసాము, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చూసాము, తర్వాత దీనికి సంబంధించి అసలు ఏ డిస్టిక్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇప్పుడు మీకు చూపించాను. అది ఒక శ్రీకాకుళం డిస్టిక్ ని ఇప్పుడు చూపించాను. ఇంకా మన మల్టిపుల్ డిస్టిక్లు ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా వాళ్ళు ఒక్కొక్క జిల్లాకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఓపెన్ పోస్టులు ఎన్ని, తర్వాత లోకల్ గా ఉన్నాయి ఏంటి, అందులో రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, ఎస్సీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా మల్టిపుల్ టైమ్స్ గా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి దీన్ని కానీ మీరు గమనిస్తే డెఫినెట్ గా మీకు ఒక ఐడియా వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. మీరు అనుకున్నటువంటి పోస్ట్ డెఫినెట్ గా యూఆర్ గోయింగ్ టు గెట్ వాట్ ఆర్ ద పోస్ట్ దట్ యూ వాంట్ టు హ్యావ్. తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేసాము. ఆ పోస్టులు కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ మనం చెక్ చేసాము. తర్వాత ఈ ప్రెస్ నోట్ లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇవన్నీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఈ రోజు నేను కల్పించుకొని చెప్పట్లేదు, లేదా నేను వేరే ఏదైనా ప్రైవేట్ పర్సన్స్ దగ్గర తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసాం. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఈ డిఎస్సికి సంబంధించినటువంటి మాక్సిమం ఇప్పుడు రేపు 28 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే మేబీ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంతమంది మల్టిపుల్ పోస్టులకి అప్లై చేస్తున్నారు. సో వాళ్ళు పోస్టులు అప్లై చేసినప్పుడు ఆ రెండిట్లో కూడా రావడం జరిగింది. ఎవరైతే బాగా మార్క్స్ ఉన్నారో ఈ రెండింటికి సంబంధించిన ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళలో ఒక పోస్ట్ ఏదో వాళ్ళకి కావాల్సింది. సో మిగతా పోస్టులు అన్ని కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేసి దాన్ని బార్డర్ మార్క్స్ లో ఉన్న వాళ్ళకి కూడా మరి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇచ్చేటువంటి కాల్ లెటర్స్ ప్రకారం మీరు సర్టిఫికేట్స్ ఇవన్నీ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి క్రైటీరియా ప్రకారం తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కి అటెండ్ అయ్యి మీరు అనుకున్నటువంటి జాబ్ పొందాలని ఆశిస్తూ ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.